వాళ్ళకి 3,000 ఇచ్చేవారు. చంద్రబాబు 6,000 చేస్తారు. మీకు హాస్పిటల్కి వెళ్తే సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది అది తీసుకొని వస్తే మీకు మనం పెడతాం. సరేనా? 6,000 రూపాయలు వస్తుంది. నమ్ముతావు కదా? నమ్మకత్తమా బ్రహ్మాండంగా సంతోషం బాగా అంతా రామారాజు మేము సరేనా? నాకు 2 ఓట్లు ఉంటాయి. 53 వేలమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నమ్మర్లే ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది తీసుకురండి. రేపు కొత్త పెన్షన్ రాస్తారన్నా అప్పుడు మేము పెడతాం. హ్యాండిక్యాప్ల కింద పెట్టామనుకో 6,000 రూపాయలు ఇస్తారు మీకు. మీకు ఇల్లు లేనట్టుంది సరిగ్గా కదా? మీకు ఇల్లు కూడా బాగా కట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నాణ్యమైన ఇల్లు ఇస్తారు. స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తాడు. సరేనా? అన్ని సమస్యలు ఇంటి సమస్యలు అన్నీ తీరుస్తారు. ఇప్పుడు ఏదన్నా ఇది ఉన్నా కూడా చెప్పుకోండి మేడం, ఏదైనా ఉంటే. ఓకేనా? అంత మీ దయ్యానమ్మా మురళి అక్కడ ఆనందించాలి బాక్సులు 2 బాక్సులు ఉంటాయన్నమాట. ఇదిగో ఒక దాంట్లో 2వ నెంబర్ వస్తుంది, ఇంకొక దాంట్లో 4వ నెంబర్ వస్తుంది. మీకు ఈ అంకెలు తెలియకపోయినా గుర్తు చూసుకో చాలు. సైకిల్ గుర్తు సైకిల్ ఆడుంటే ఆడేసిండి ఓటు. సైకిల్ నేరుగా కీయన్ సౌండ్ వస్తుంది అబ్బా, శబ్దం రావాలి. అప్పుడు నొక్కాల వచ్చే వరకు. అక్కడ టీచర్స్ వాళ్ళైతే ఏమన్నారు నిన్ను, నువ్వు నిదానంగా చూసి వేయి. నీకు ఖచ్చితంగా 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఇల్లు ఇస్తారు.